అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటనపై మంత్రి సుభాష్ విచారం వ్యక్తం చేశారు. దీనిపై కొంతమంది వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరమేశ్వరుని వద్ద రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో ఆలయాలపై ఎన్ని దాడులు జరిగినా పట్టించుకోలేదన్న మంత్రి కూటమి ప్రభుత్వంలో ఘటన జరిగిన 8 గంటల్లోపే నిందితుడిని అరెస్టు చేశారన్నారు. ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఊళ్ళో జరిగిన సంఘటన చాలా విచారకరం. కొంతమంది వైసీపీ నాయకులు ఖాళీ ఎక్కువైపోయి గుళ్ళో ఉన్న భోజనాలు కూడా ఫ్రీగా ఇంటికి పట్టుకెళ్లే వ్యక్తి నిన్న ఆయన నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే పునఃప్రతిష్ఠ జరిగిందో కపిలేశ్వరుడు ఆగమ శాస్త్ర ప్రకారమే జరిగింది. అందులో ఏ విధమైన సందేహం లేదు. వాళ్ళ పనులు కూడా మేమే చేసేస్తాం, మేమే ముహూర్తాలు ఇట్టేస్తాం, మమ్మల్ని చెప్పి చేయాలి. ఇంకా మీరు పిచ్చి వ్యామోహంలో ఉన్నారు, మేము ఇంకా అధికారంలో ఉన్నామని ఖాళీగా ఉండి విష ప్రచారాలు మానమని కోరుతున్నాను. ఆఖరిగా పరమశివుడి దగ్గర కూడా రాజకీయాలు తగవని చెప్తా ఉన్నాను. గుడి ఆవరణలోకి రాజకీయాలు తీసుకురావద్దు. మీ ప్రచారం కోసం, మీ ఉనికి కోసం దయచేసి అలాంటివి తీసుకురావద్దు.